సార్ యూనివర్స్లో ఒక ముఖ్యమైన పాత్ర విజువలైజేషన్. మనకి ఏదైనా కోరింది దక్కాలంటే మనం ఫస్ట్ దాని గురించి విజువలైజ్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా దక్కుతుందని చెప్తా ఉంటారు. విజువలైజేషన్లో అంత తేలికగా మనం విజువలైజేషన్ చేసుకుంటే అది సాధ్యమయ్యే పనేనా? ఒక మనిషి విజువలైజేషన్ చేస్తే ఎలా పనిచేస్తుంది అంటారు? వెరీ గుడ్, చాలా వండర్ఫుల్ టెక్నిక్ గురించి అడుగుతున్నారు. చాలామంది ఇప్పటికే దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి నా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఈ విజువలైజేషన్ గురించి అడిగిన సందర్భాలు కొన్ని మీకు చెప్తాను. సార్, మేము వీటిని ఇవి కావాలి అవి కావాలి నా జీవితంలో అఫర్మేషన్స్ అయితే చక్కగా రాసుకోగలుగుతున్నాం. ఓకే, కానీ మేము ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ఈ విజువలైజేషన్లో కూర్చుంటామో అవేవి గుర్తు రావట్లేదు సార్, మేము చూడలేకపోతున్నాం అంటున్నారు. ఎస్, నెగిటివ్ థాట్స్ మానసికంగా బలంగా వాటిని ఢీ కొడతా ఉంటాయి. మీరు ఉదాహరణకి ఒక కారు కోరుకున్నారనుకోండి, ఎస్, ఆ కారుని మీరు చూడగలిగే లోపు వచ్చి వేరే థాట్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అవును. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఆ డిస్టర్బ్ అవడానికి కారణాలు కొన్ని మీకు చెప్తాను. మనకు స్పష్టత, క్లారిటీ లేకపోవడం. కారు కాదు మనకు కావాల్సింది. ఓకే, కారు ఏ పొజిషన్ ఉంటే మనకు కారు వస్తుందో, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక కారు ఉంది అనుకుందాం, ఇది మీ మీదనే లైవ్ రిహార్సల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఒక కారు ఉంది, ఒక 5 lakhs కారు ఉంది. ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? దానికి బెటర్మెంట్ కావాలనుకుంటారు. 10 lakhs అబౌవ్ కారు కావాలనుకుందాం. అంటే కారు మారుతోంది అంటే మన పొజిషన్ కూడా మారుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవును, మన పొజిషన్ కోసం మనం ట్రై చేస్తే కారు ఆటోమేటిక్ గా మారిపోతుంది. అవును. మీ పొజిషన్ చూడండి. ఇప్పుడున్న పొజిషన్ లో మీకు ఈ చిన్న కారు ఉంది, పెద్ద కారు కావాలి. మీరు ఆలోచించాల్సింది కారు కాదు, పొజిషన్ గుర్తుపెట్టుకోండి. ముఖేష్ సిగ్నేచర్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేద్దాం. ఓకే, ఓకే, దీన్ని ఇప్పటిదాకా మీరు ఏం కోరుకుంటారు? నాకు కారు ఉండాలి, ఇంకొంచెం బెటర్ హౌస్ ఉండాలి, ఇంకొక బెటర్మెంట్ ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు దీన్ని పేపర్ మీద పెట్టాలి. ఓకే, ముఖేష్ సిగ్నేచర్ ప్రోగ్రామ్ ని విజువలైజ్ చేస్తే దానికి అటాచ్డ్ గా ఇవన్నీ వచ్చేస్తాయి. మీకు ఒక గుర్తింపు వచ్చేస్తుంది. ఓకే, మన కంపెనీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆటోమేటిక్ గా మీ చుట్టూ వేరే లెవెల్, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, మీ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా చక్కగా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, అదే విధంగా మనం చేసే విజువలైజేషన్ కి క్లియర్ గా ఒక గోల్ అనేది పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు అది మీతోనే స్టార్ట్ చేద్దాం. మీరేం చేస్తారంటే ముఖేష్ సిగ్నేచర్ ప్రోగ్రామ్, దానికి ఒక టైటిల్ మీరే అనుకోండి. నేను ఒకటి అనుకుంటున్నాను సార్, స్పిరిచువల్ జర్నీ విత్ ముఖేష్. ఎలా ఉంది?